హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇదేమో భోగి రోజు అనమాట. భోగి రోజు పాపకి స్నానం చేపించే ముందు ఇంకా తలకి ఆయిల్ పెట్టేసా. తర్వాత మేము ముగ్గురం స్నానం చేసి ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మొక్కుకొని ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ సంక్రాంతి రోజు వెళ్దామని ఇంకా వెళ్ళలేదు. తర్వాత ఇంకా మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ముగ్గులు చూసారో ఎంత బాగా వేశారో. ఈ లోపల ఉన్న ముగ్గు ఏంటంటే ఇది పెయింట్తో వేసి ఉంటుంది. దాంట్లో మా చిన్ని కలర్స్ నింపేసుకుంది. బాగుంది కదా ముగ్గు. ఇంకా పండగ కదా అనేసి శ్రవంతి ఏమో కాళ్ళకి పసుపు పెడుతుంది అందరికీ. ఇంకా మేము సిద్ధు ఆఫీస్కి వెళ్తా అంటే దోశలు వేసి ఇచ్చేసాము. ఇంకా పిల్లలేమో సాంగ్స్ పెట్టేసుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇదేంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా పెద్దిరెడ్డి సాంగ్, దానికి ఖుషి పాప డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా సిద్ధు వెళ్ళిపోయాక నేను ఖుషి పాపకు తినిపించేశాను. పిల్లలందరూ ఇంకా వాళ్ళకి టైంపాస్ అవ్వడం లేదంట. ఇంటి వెనకాలకు వచ్చేసి మాకు ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటామని చెప్పి వచ్చారు. సరే అని నేను వెళ్ళి చూసేసరికి అలా ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లల్ని ప్రతిదీ కూడా మనము వద్దు వద్దు అని అంటే ఇంకా వాళ్ళకి కూడా విసుగొస్తుంది కదా. సరే అనేసి వదిలేసాము. ఇంకా వాళ్ళేమో నార్మల్గా పూలు తెంపుకొని ఆడుకుంటారంటే లేదు, వాళ్ళు వెనకాల పని చేస్తున్నారు, గడ్డంతా తీసేస్తున్నారు. ఇంకా అత్తమ్మ మంచిగా వెనకాల అన్ని పూల చెట్లు, పుదీనా, మెంతి కూర, ఇంకా చిన్న చిన్న టమాటోస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టేసుకున్నారు. మంచిగా బయటికి వెళ్ళకుండా చిన్న చిన్న వాటికి కూడా మంచిగా పూజ టైంలో మాత్రం ఇంటి వెనకాలే పూలు తెంపుకొని పెట్టేస్తారు ప్రతిరోజు కూడా. అత్తమ్మ ఎవరికో అప్పాలు ఇస్తా అంటే పిల్లలు కూడా మేము వస్తామని ఇద్దరు వెళ్ళిపోతున్నారు. చూడండి మా కావుని పొంగల్. ఇంకా ఈ ముగ్గులోనేమో ఏమంటారు భోగి మంట వేశారంట. మేము ఆ టైంకి రాలేదు, ఎర్లీ మార్నింగ్ అంటే 5 అట్లా లేసి భోగి మంట వేశారంట అందరూ. శ్రవంతి దేవుడికి నైవేద్యం వండింది. ఇంకా తులసమ్మ దగ్గర, ఇంట్లో దేవుడి దగ్గర, ఇంట్లో పెద్దల దగ్గర కూడా పెట్టి మొక్కాము. అంటే మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీకి కూడా. ఇంకా తాత వాళ్ళకి మొక్కేశాక మేము ఆ స్వీట్ పొంగల్ ఉంది కదా అది వేసుకొని తినేసాము. ఇంకా టిఫిన్ కూడా చేసేసాము. చిన్న తల్లి చూపించు, ఏంటి రావి? చిన్న చిన్న టమాటోస్ చిన్న అక్కయ్య ఫుల్ చంపుతాను. టమాటోస్ దా ఇస్తుంది కదా అక్కయ్య. పోతాయిరా. ఇంకా అత్తమ్మ వంట చేస్తుండ్రు. సిద్ధు వచ్చిండు, కాకపోతే ఇంకా అప్పటికి వంట చేయడం అవ్వలేదు. ఇంకా మేమేమో వంట కావాల్సినవన్నీ కట్ చేసి ఇస్తుంటే అత్తమ్మ వేస్తున్నారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. కాల్ చేసాము రండి అనేసి అన్నయ్య వదినని. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు అంతలోనే. ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము. ఖుషి బాగా నేర్చుకుంది ఈ మధ్యలో ఒక మాట ఏంటంటే నువ్వు తిన్న తర్వాత తినిపించు మమ్మీ అనేసి. ఇంకా నేను తినిపిస్తానన్నా తినట్లేదు. ఇంకా మేమందరం తినేసాక నేను ఖుషికి తినిపించాను ఆడుకుంటుంటే. మేము ముందు రోజు నైట్
ప్రొజెక్టర్ పెట్టుకున్నాము. కాకపోతే అది సరిగ్గా రాలేదు, అంత వాళ్ళకంతా డస్ట్ ఉంటే అదే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ చేశారు, ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టేసి నైట్ అందరం చూద్దామనేసి దీనికి పెయింట్ వేస్తున్నారు. ఇప్పుడు ఆ గోడ ఫస్ట్ క్లీన్ చేసి కొన్ని వాటర్ వేసుకున్నారు, తర్వాత అందరు కలిసి పెయింట్ వేస్తున్నారు. ఇంకా ఒక్క సీన్ స్టార్ట్ చేసింది ఫస్ట్, లేదంట వీళ్ళందరూ వేయాలంట. చిన్న మమ్మీ నోటి జర్రా చిన్న పుష్పప్ప బాకీ చిన్న మమ్మీ జర్రా కింద నువ్వు ముందర పెట్టుకోండి మళ్ళీ చిన్న ప్రయత్నం ఇంత పైకి ఇంత వేస్ట్ అవుతుంది కానీ ఇంకా అక్కడ పెయింట్ వేయడం అయిపోయింది. నేను ఇన్స్టాలో చూసాను 5:30 లోపే పోసేయాలి భోగిపళ్ళు అనేసి. నేను భోగిపళ్ళకి పోయడానికని రెడీ చేసుకుంటున్నా. రేగిపళ్ళు, ఫ్లవర్స్, ఇంకా చాక్లెట్స్, కాయిన్స్, ఇంకా అక్షింతలు వేసాను. అలా 5 ఐటమ్స్ వేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనవి అంటే ఏ ఏరియాని బట్టి ఆ ఏరియాలో వేస్తారంట. లాస్ట్ టైం ఖుషికి 2 years ఉన్నప్పుడు పోసాను, మళ్ళీ తర్వాత ఇప్పుడే ఇంకా అంటే అప్పుడు నాకు కుదరలేదు, అందుకని పోయలేదు. అప్పుడైతే ఇంకా శనగలు కూడా నానబెట్టేసి వేసాను. ఈసారి ఏమో ఇలా చేసుకుంటున్నా సింపుల్గా. భోగిపళ్ళు పోసేటప్పుడు కొత్త డ్రెస్ వేయాలి కదా పిల్లలకి. ఇంకా నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను ఒక డ్రెస్, కాకపోతే అది టైంకి అందలేదు, అంటే ఫెస్టివల్ కానీ ఇచ్చాను. భోగిపళ్ళు పోయాలనే ఐడియా లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం అంతే. ఇంకా ఇంట్లో కొత్త డ్రెస్ ఉంది ఖుషికి, ఇది ఇంకా మళ్ళీ పాపకి ఇలాంటివంటేనే ఇష్టము. ఇంకా వేసాను, కాకపోతే అది వేసాక ఫెస్టివల్కి ఏం రాలేదు, అంత గ్రాండ్గా అనిపించలేదు. మళ్ళీ పాపం వాడి కాళ్ళన్నీ అనిపిస్తున్నాయి కదా, వాడికి దెబ్బ తగిలింది మరి కాలుకి. ఇంకా ఫస్ట్ మమ్మీ పోయాలంటారు కదా భోగిపళ్ళు, ఇంకా నేనే పోసేస్తున్నాను ఫస్ట్. ఇంకా అత్తమ్మ, మావయ్య, మా సిద్ధు, సీను వీళ్ళందరూ పోసారు. అంటే అనుకోకుండా అప్పుడే జస్ట్ ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఎక్కువ అవే వస్తున్నాయి, మంచిది పిల్లలకు అనేసి. ఇంకా షాప్కి వెళ్ళి రేగిపళ్ళు మార్కెట్కి వెళ్ళి సిద్ధు తీసుకొచ్చిండు. అప్పుడప్పుడే నేను కాల్ చేస్తే, తర్వాత ఇంకా చాక్లెట్స్ అవి మన ఇంట్లో చాక్లెట్స్ తీసుకొచ్చాను షాప్కి వెళ్ళి. మిగతావి మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఫ్లవర్స్, కాయిన్స్, అవి అక్షింతలు అనేసి అప్పటికప్పుడు అలా కట్టెను పెట్టేసి వేసేసాను. ఇక హ్యాపీ నేనైతే, ఎందుకంటే ఆ ఇయర్ అంతా మంచిగా ఉంటారంట పిల్లలు, మనం పిల్లలకి దిష్టి తీసినట్టే కదా, అందుకే. ఖుషిని గమనించారా ఒకసారి? ఎందుకంటే మేము భోగిపళ్ళు పోస్తున్నాం కదా, అందులో చాక్లెట్స్ ఉన్నాయి కదా, అప్పటికే ముందు రోజు ఐస్ క్రీమ్ తింది మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు. ఇంకా కాఫ్ వస్తుంది, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాక్లెట్స్ అన్నీ మేము వేయడమే లేటు, ఇంకా తీసేసుకొని తినేస్తుంది. తర్వాత ఇంకా వెంటనే వాటర్ తాగేసింది. ఇంకా కాఫ్ ఎంత ఎక్కువైందంటే చాలా ఎక్కువైపోయింది. తర్వాత పిల్లలు కూడా ఫోటో తీసుకోవడానికని పిల్లలు ముగ్గురిని కలిపి ఫోటో తీసాము. తర్వాత వాళ్ళిద్దరికి కూడా అక్షింతలు వేయమని చెప్తే ఇంకా మామయ్య, అత్తమ్మ అక్షింతలు వేశారు. తర్వాత ఖుషికి మళ్ళీ అత్తమ్మ నేను ఇద్దరం కలిసి హారతి ఇచ్చాము. ఇంకా భోగిపళ్ళు అయితే అయిపోయింది. తర్వాత మేము ప్రొజెక్టర్ కోసం అనేసి పెయింట్ వేసాం కదా గోడకి, అదంతా ఆరిపోయింది. ఇంకా తర్వాత సీను సెట్ చేస్తున్నాడు, సెట్టింగ్ అంతా కలర్ అవి కరెక్ట్గా రావాలనేసి బ్రైట్నెస్ కోసం అని. తర్వాత నైట్ డిన్నర్ చేసి మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉండిపోయాము అలా. ఓకే అండి,
మీరు పండుగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.